మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హైదరాబాద్ మల్లారెడ్డి ఆసుపత్రి నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉచితంగా మందులను సరఫరా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత 2 నెలలుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పలు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి, దేమె యాదగిరి, బోస్, తాజా మాజీ సర్పంచ్ శ్యామ్ రెడ్డి, రాజేంద్ర గుప్తా తదితరులు పాల్గొన్నారు. మీరు ఉండండి మేడం, దగ్గర గ్రామానికి మా రెడ్ క్రాస్ను మరియు ఆరోగ్య శిబిరం నిర్వహించడానికి ఆహ్వానించిన గ్రామ నాయకులకు, ప్రజలకు హృదయపూర్వక నమస్కారం. మేము గత 2 నెలలుగా ప్రతి గ్రామానికి రెడ్ క్రాస్ చేరాలనేది మా ఉద్దేశం. ఈరోజు ఆరోగ్య శిబిరంలో కంటి పరీక్షతో పాటు ఇతర బీపీ, షుగర్ పరీక్ష చేసి నిర్వహించి వారికి ఉచిత మందులు పంపిణీ చేస్తాం. అలాగే ఎవరికైనా కంటి ఆపరేషన్ కానీ ఇతర ఆపరేషన్లు కానీ అవసరం ఉంటే ఉచితంగానే మిమ్మల్ని తీసుకెళ్ళి అవి విజయవంతం చేసే విధంగా కృషి చేస్తాం. ఈ ఆరోగ్య శిబిరానికి సహకరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ పక్షాన గత 2 నెలలుగా మేము కాళ్ళకల్, కొండాపూర్, ముప్పిరెడ్డిపల్లి, దొంతి, నిజాంపేట, రాయన్పల్లి, శంకరంపేట, ఈరోజు కాట్రాల గ్రామంలో ఆరోగ్య శిబిరాలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. మల్లారెడ్డి హాస్పిటల్ సూరారం వారి సౌజన్యంతో మా రాష్ట్ర శాఖ మరియు జిల్లా అధ్యక్షులు కలెక్టర్ గారు రాహుల్ రాజ్ గారి ఆధ్వర్యంలో ఈ ఉచిత ఆరోగ్య శిబిరములను నిరాటంకంగా మేము చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రజల నుండి కూడా మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఈరోజు కాట్యాల గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరమును ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ రామపేట కమిటీ వారికి మా యొక్క అభినందనలు తెలుపుతూ, మేము చెప్పగానే వచ్చి మా మూల ప్రాంతమైన మా గ్రామంలో ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ సంస్థ వారికి మా గ్రామ తరఫున ధన్యవాదములు. ఈ చిన్న పరీక్షలు కాకుండా ఈరోజు చేసే పరీక్షలన్నీ చేసి మందు ఇస్తామని అన్నవారు చెప్పారు. కొంచెము సివియర్గా ఉన్నవారికి కూడా హాస్పిటల్ మల్లారెడ్డి నారాయణ